నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి అడుగుపెట్టబోతున్నాం. మన ప్రాచీన గ్రంథాలు, పురాణాలు, వేదాల్లో ఈ విశ్వం లేదా బ్రహ్మాండం ఎలా ఉంటుందో చాలా వివరంగా చెప్పారు. అసలు సృష్టి ఎంత విశాలమైనది, దాని నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం ఇదన్నమాట. ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. మన ప్రాచీన గ్రంథాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఖచ్చితంగా 14 వేర్వేరు లోకాలుగా విభజించారు. ఈ 14 లోకాల నిర్మాణం వినడానికి ఎంత సంక్లిష్టంగా అనిపిస్తుందో లోపలికి వెళ్లి చూస్తే అంతకంటే అద్భుతంగా ఉంటుంది. సరే, ఈ లోకాల గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక చిన్న కొలమానం గురించి తెలుసుకోవాలి. అదే యోజన. ప్రాచీన లెక్కల ప్రకారం ఒక యోజన అంటే సుమారుగా 4 మైళ్ల దూరం. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ కొలతను గుర్తుపెట్టుకుంటే మనం ఈ విశ్వంలో ప్రయాణించబోయే దూరం ఎంత అంతుచిక్కనిదో, ఎంత బ్రహ్మాండమైనదో మనకొక ఐడియా వస్తుంది. ఓకే, ఇక ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, పైనుంచి కిందికి ఒక క్రమపద్ధతిలో వెళ్తాం. ముందుగా ఊర్ధ్వలోకాలు, ఆ తర్వాత కాలం చేతిలో బందీగా ఉండే మన భూలోకం, అటుపై రత్నాలతో మెరిసిపోయే అధోలోకాలు, ఆ కింద కర్మఫలలోకాలు, చివరగా వీటన్నిటికీ ఆవల ఉన్న అత్యున్నత స్థానం గురించి మాట్లాడుకుందాం. ముందుగా మొదటి విభాగం ఊర్ధ్వలోకాలు అంటే విశ్వంలో పైభాగంలో ఉండే ఉన్నత స్థానాలు అన్నమాట. మన ప్రయాణాన్ని విశ్వంలోకెల్లా అత్యున్నతమైన శిఖరం నుంచి ప్రారంభిద్దాం. అన్నిటికంటే పైన ఉండేది సత్యలోకం. దీనినే బ్రహ్మలోకమని కూడా పిలుస్తారు. ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, అలాగే అత్యంత పవిత్రమైన పుణ్యాత్ములుంటారు. దానికొక 12 కోట్ల యోజనాల కిందకు వస్తే తపలోకముంటుంది. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. సనక, సనందన, సనాతన, సనత్కుమార అనే 4 బాలురు ఇక్కడుంటారు. వారు అక్షరలా విష్ణుమూర్తి అవతారాలు. మరణమనేది ఎరుగని ఈ అమరులు ఎప్పటికీ 5 ఏళ్ల పిల్లల రూపంలోనే ఉంటారు. వాళ్లకున్న పవిత్రత ఎలాంటిదంటే, ఏ లోకానికైనా చివరికి సాక్షాత్తూ వైకుంఠానికి కూడా స్వేచ్ఛగా వెళ్లగలరు. ఇక ఆ కింద జనకలోకముంటుంది. అక్కడ విరాజ్ దేవుడు నివసిస్తాడు. అక్కడి నుండి కిందకు వస్తే మహరలోకం వస్తుంది. ఇక్కడ సమయం ఎలా గడుస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. గొప్ప గొప్ప ఋషులు, మునులు ఉండే ఈ లోకంలో టైం నడిచే వేగం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడుండే ఋషులకు ఒకే ఒక్క రోజు గడిచిందంటే మన మనుషుల లెక్కల ప్రకారం అక్షరాల 432 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినట్లు లెక్క. అంటే దాదాపుగా బ్రహ్మదేవుడి ఒక రోజుతో సమానమన్నమాట. ఊహించడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదా. ఆ మహరలోకము నుంచి కరెక్టుగా ఒక 80,000 యోజనాల కిందకు వస్తే మనకు బాగా తెలిసిన స్వర్గలోకం వస్తుంది. రాక్షసుల బారి నుండి ఈ బ్రహ్మాండాన్ని రక్షించడం ఇక్కడి దేవతల ముఖ్య కర్తవ్యం. దీని రాజధాని అమరావతి, పాలకుడు దేవేంద్రుడు. ఈ అద్భుతమైన లోకంలో 35 మంది ప్రధాన దేవతలు, ఎంతోమంది గంధర్వులు, అప్సరసలు ఉంటారు. అంతేకాదు, మనం పురాణాల్లో వినే కోరికలు తీర్చే కామధేనువు, ఇంద్రుని వాహనమైన 3 తలల తెల్లటి ఐరావతం లాంటి అద్భుతమైన సంపదలన్నీ ఈ లోకంలోనే ఉన్నాయి. ఇక స్వర్గం నుంచి ఇంకాస్త కిందికొస్తే భూమికి కొద్దిగా పైన భూవర్లోకం లేదా భువర్లోకం ఉంటుంది. ఇందులో 8 ఉపలోకాలు ఉంటాయి. ఒకసారి వాటిని త్వరగా చూసేద్దాం. పాలపుంత మధ్యలో ఉండే ధ్రువలోకం, సప్తఋషిలోకం, నక్షత్రలోకం, సౌరమండలం, సూర్యలోకం, చంద్రలోకం, రాహుకేతులోకం, చివరగా గాలిమబ్బులు, ఆత్మలు తిరిగే అంతరిక్షలోకం. ఇవన్నీ మన భూమికి పైన అంతరిక్షంలో వివిధ యోజనాల దూరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు రెండవ విభాగం, అదే మన భూలోకం, కాలచక్రానికి లోబడి ఉండే మధ్యలోకం. ఈ 14 లోకాల నిర్మాణాన్ని మనం పైనుంచి కిందికి చూసుకుంటూ వస్తే ఖచ్చితంగా 7వ స్థానంలో, అంటే సెంటర్లో ఉన్నది మన భూలోకమే. దీనినే మృత్యులోకం అని, కర్మభూమి అని కూడా అంటారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఒక అతిపెద్ద సత్యమేమిటంటే, ఈ లోకం పూర్తిగా సమయం యొక్క గుప్పిట్లో ఉంటుంది. ఇక్కడ పుట్టిన ఏ ప్రాణి అయినా సరే తమ కర్మలను అనుభవించాల్సిందే. అలాగే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అంతమవ్వాల్సిందే. జనన మరణాల చక్రం నిరంతరం తిరిగేది ఇక్కడే. ఇక 3వ విభాగానికొద్దాం. అవే అధోలోకాలు, అంటే రత్నాలతో మెరిసిపోయే భూమి అడుగున ఉండే ప్రపంచాలు. ఇక్కడి నుండి మన ప్రయాణం భూమి అడుగున కొనసాగుతుంది.
భూమి కింద ఉన్న 7 లోకాలను అధోలోకాలు అంటారు. సాధారణంగా మనం అండర్వరల్డ్ లేదా పాతాళం అనగానే అదో పెద్ద చీకటి గుహానో లేదా భయంకరమైన అగ్నిగుండమనో అనుకుంటాం. కాని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. భూమి కింద ఉన్న మొదటి 2 లోకాలు అతల మరియు వితల లోకాలు. ఇవి ఎన్నో మాయలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా వితలలోకం విషయానికొస్తే అక్కడ హాట్కీ అనే నది ప్రవహిస్తుంది. అందులో సాక్షాత్తు స్వచ్ఛమైన బంగారం పుడుతుందట. అందువల్లే అక్కడ నివసించేవారి దగ్గర అంతులేని అపారమైన బంగారు సంపద ఉంటుంది. భూమి కింద ఇంతటి అందమైన సంపన్నమైన ప్రపంచం ఉందంటే వినడానికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఉంది. అదే సుతలలోకం. రాక్షసులలోకెల్లా గొప్ప ధర్మాత్ముడైన బలిచక్రవర్తి ఇక్కడే ఉంటాడు. విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి 3 అడుగుల నేల అడిగిన కథ మనకు బాగా తెలిసిందే. ఆ వామనుడు 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలిచి 3వ అడుగు బలితలపై పెట్టి అతన్ని నేరుగా ఈ సుతలలోకానికే పంపిస్తాడు. ఆ తర్వాత బలి ధర్మానికి మెచ్చి విష్ణుమూర్తి అతన్ని భవిష్యత్తులో దేవలోకానికి రాజును చేస్తానని వరం కూడా ఇచ్చాడన్నదే మనకు తెలిసిన విషయమే. ప్రయాణాన్ని ఇంకాస్త కిందకు కొనసాగిస్తే తలాతల లోకం వస్తుంది. మాయాజాలం సృష్టించడంలో అత్యంత నిష్ణాతులైన మయాసురుడిలాంటి వాళ్ళు ఇక్కడుంటారు. దాని కింద మహాతల లోకంలో కశ్యప మహర్షి వంశానికి చెందిన కుహుక్, తక్షక్ లాంటి అతిపెద్ద భారీ సర్పాల సముదాయం నివసిస్తుంది. ఇక రసాతల లోకమనేది దానవులు మరియు దైత్యుల నివాసం. దేవతలకు చిరకాల శత్రువులైన ఈ రాక్షసులు నిజానికి ఎంతో శక్తివంతమైనవారు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పోలిక చూద్దాం. అత్యంత కింది లోకమైన పాతాళలోకాన్ని పైనున్న స్వర్గలోకంతో పోల్చి చూస్తే స్వర్గంలో సహజంగానే సూర్యుని కాంతి ఉంటుంది, ఇంద్రుడు పాలిస్తాడు. కాని పాతాళంలో సూర్యకాంతి అస్సలు పడదు. దీనిని నాగుల రాజైన వాసుకి పాలిస్తాడు. మరి సూర్యకాంతి లేనప్పుడు పాతాళలోకమంత చీకటిగా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అక్కడ ఉండే ప్రమాదకరమైన నాగుల తలలపై ఉండే నాగమణులు వెలువరించే కాంతితో పాతాళలోకం మొత్తం ధగధగ మెరుస్తూనే ఉంటుంది. అదొక అద్భుతమైన వర్ణించలేని దృశ్యమనమాట. అండర్వరల్డ్ అంటే కేవలం చీకటి అనే అపోహను పటాపంచలు చేయడానికి ఈ ఒక్క వాక్యం చాలు. సాక్షాత్తు నారద మహర్షి ఒకసారి పాతాళలోకానికి వెళ్లి వచ్చిన తర్వాత దేవేంద్రుడితో ఏమన్నారంటే, పాతాళలోకం స్వర్గలోకం కంటే ఎంతో అందంగా ఉంది అని. అక్కడ అద్భుతమైన నదులు, సరోవరాలు కూడా ఉంటాయట. దీన్ని బట్టి ఆ అధోలోకాల రమణీయత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 4వ విభాగం కర్మఫల లోకాలు. అంటే ఈ 14 లోకాలకు కూడా కింద ఉన్న ప్రదేశాలు. ఇప్పుడు మన ప్రయాణం ఈ 14 అందమైన లోకాలను దాటి మరింత కిందకు వెళుతుంది. పాతాళానికి కింద ఇంకో 2 ప్రత్యేకమైన లోకాలున్నాయి. అందులో ఒకటి పితృలోకం. మళ్లీ జన్మ తీసుకోవడానికి ఎదురుచూసే మన పూర్వీకుల ఆత్మలు ఇక్కడే ఉంటారు. ఇక రెండవది నరకలోకం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. నరకలోకం అనేది సృష్టి నిర్మాణంలో భాగమైన ఈ 14 లోకాలలో ఒకటి కాదు. భూమిపై చేసిన పాపాలకు యమధర్మరాజు ఆధీనంలో తాత్కాలికంగా శిక్షను అనుభవించి మళ్లీ పునర్జన్మ ఎత్తడానికి ఉపయోగపడే ఒక ప్రాసెసింగ్ జోన్ లాంటిది మాత్రమే ఈ నరకం. ఇదంతా విన్న తరువాత ఈ పురాణాల గురించి కొద్దిగా తెలిసిన వారి మదిలో ఖచ్చితంగా ఒక పెద్ద ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అదేంటంటే, మరి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠం ఈ మ్యాప్లో ఎక్కడుంది? ఈ 14 లోకాల జాబితాలో వైకుంఠం పేరు ఎందుకు లేదు అని? కరెక్టే కదా? అదే మన 5వ మరియు చివరి విభాగం. వీటన్నింటికీ ఆవల అంటే భౌతిక ప్రపంచానికే పూర్తిగా వెలుపల ఉన్న ప్రదేశం. సో ఇక్కడ అసలైన మరియు అత్యంత కీలకమైన విషయమేమిటంటే, మన ఊహలకే అందని ఒక అద్భుతమైన సత్యం ఈ విశ్లేషణకు ముగింపు. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 14 లోకాలున్నాయి కదా, ఇవన్నీ కేవలం ఒకే ఒక భౌతిక బ్రహ్మాండానికి సంబంధించినవి మాత్రమే. ఆశ్చర్యమేమిటంటే, ఇలాంటి బ్రహ్మాండాలు సృష్టిలో లక్షల కోట్లున్నాయి. వైకుంఠమనేది ఈ భౌతిక బ్రహ్మాండాల అన్నిటికీ పూర్తిగా ఆవల ఉన్న ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక లోకం. అందుకే అది 14 లోకాల జాబితాలోకి రాదు. ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి పొంది మోక్షం సాధించిన ఆత్మలు మాత్రమే చేరుకోగల అత్యున్నత శాశ్వత స్థానం ఆ వైకుంఠం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి.
పైనుంచి కింది దాకా 14 లోకాలతో విస్తరించి ఉన్న ఈ మహాబ్రహ్మాండమే ఒక చిన్న ఇసుక రేణువు లాంటిదైతే, ఇలాంటివి లక్షల కోట్ల బ్రహ్మాండాలున్న ఆ అసలు సృష్టి పరిమాణం ఎంత విశాలమైనదో కదా. మన ప్రాచీన పండితులు ఎంతటి బ్రహ్మాండమైన విశ్వనిర్మాణాన్ని దర్శించారో తలుచుకుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఈ అంతుచిక్కని అనంతమైన సృష్టి రహస్యాల గురించి మరింత తెలుసుకోవాలనే ఉత్సుకత ఖచ్చితంగా అందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాను. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్